సో మనం స్కాన్ చేసి చూడడం వల్ల ఫాలికల్ అనేది గ్రోత్ ఎలా ఉంది, సైజ్ ఇంక్రీజ్ అవుతుందా, యాజ్ పర్ మనకి 1.5 to 2 mm per day జనరల్గా గ్రోత్ అవుతుంది, అలాగే గ్రోత్ ఉందా లేదా తక్కువ గ్రోత్ ఉందా, అండ్ దాంతోపాటు సైమల్టేనియస్గా గర్భసంచి పొర ఎండోమెట్రియం అనేది పెరుగుతుందా లేదా అనేది ఇవన్నీ ఫాలిక్యులర్ స్టడీలో చూస్తాం అన్నమాట. సో మనకి మంచి సైజ్ అంటే 18 to 20 mm సైజ్ వచ్చినప్పుడు ఫాలికల్కి రప్చర్ అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. సో ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత రప్చర్ అయిందా లేదా అనేది మళ్ళీ 36 అవర్స్కి స్కాన్ చేసి చూస్తాం. సో న్యాచురల్ సైకిల్లో అనుకోండి ట్రిగర్ ఇవ్వకుండా జనరల్గా స్పాంటేనియస్గా రప్చర్ అయిందా లేదా అనేది స్కానింగ్లో చూస్తాం. సైమల్టేనియస్గా యూట్రస్ అండ్ ఓవరీ బోత్ చూస్తాం, రెండు సింక్రనైజ్డ్గా పనిచేస్తేనే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అండం పెరుగుతుంది అన్నప్పుడు దాని నుంచి ఈస్ట్రోజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈస్ట్రోజన్ వెళ్ళి యూట్రస్ పైన యాక్ట్ చేయడం వల్ల యూట్రైన్ లైనింగ్ అనేది పెరుగుతుంది. సో రెండు సింక్రనస్ గా ఉన్నప్పుడే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఏమవుతుంది, ఫాలికల్ గ్రోత్ అవుతుంటుంది, ఎండోమెట్రియం గ్రోత్ ఉంటుంది. కొంతమందికి అసింక్రోనీ ఉంటుంది, ఫాలికల్ తక్కువ గ్రోత్ ఉంటుంది, ఎండోమెట్రియం ఎక్కువ గ్రోత్ ఉంటుంది. ఇలా అబ్నార్మాలిటీస్ ఏమున్నా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈ సైకిల్ మనం చూసిన తర్వాత నెక్స్ట్ సైకిల్ని మోడిఫై చేస్తాం అన్నమాట. సో ఏం ప్రాబ్లం ఉంది అని ఒక అంచనా వేసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం.